హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు వినబోయే కథ అవిటి మనసు. రాసిన వారు కొత్తపల్లి ఉదయబాబు గారు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, హైప్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. కొత్త వారు ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక మన స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే. నాకు ఈ సంబంధం అన్ని విధాలా నచ్చిందన్న. కావేరి అంటున్న మాటలకు కొయ్యబారిపోయారు ఆమె తల్లిదండ్రులు. అన్నీ వినే అంటున్నావా? ఆ తర్వాత మా మీద పడి ఏడిస్తే మేమేం చేయలేం. తల్లి మాణిక్యాంబ నిష్ఠూరంగా అంది. లేదమ్మా, అన్నీ తెలుసుకుని అంటున్నాను. కావేరి స్థిరంగా అంది. అది కాదమ్మా, అతను మూగవాడు, పైగా కాస్త చెవుడు కూడా ఉందట. ఎంత ఇయర్ మిషన్ పెట్టుకున్నా, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండి కూడా కట్నం వద్దు అన్నాడు అంటే అతనిలో ఇంకేం లోపం ఉందో ఏమిటో. తండ్రి ఏదో చెప్పబోతుంటే కావేరి మధ్యలోనే వారించింది. కాదనకండి నాన్న, ఆ మాటకొస్తే లోపాలు మీలో లేవా, నాలో లేవా? ఎవరిలో ఉండవు నాన్న లోపాలు? నా గురించి అతను పూర్తిగా విచారణ చేసుకున్న తర్వాతనే కదా పెళ్లి చూపులు చూడడానికి వచ్చింది. అతను ఎలాంటి వాడైనా సర్దుకునే ఓర్పు, సహనం నాకు వెన్నతో పెట్టిన విద్యగా నేర్పించారు మీరు. ఇంకేమీ ఆలోచించకుండా ఈ వివాహం జరిపించండి. కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధాన్ని కాదనుకొని అందని ద్రాక్ష పుల్లన అని పెదవిరిచే కంట అందిన దాంట్లో సంతృప్తి వెతుక్కోవడం మంచిదని నా అభిప్రాయం. ఇంకా మీ గుండెల మీద కుంపట్లో ఉండి మీకు మనశ్శాంతి లేకుండా చేసే కంటే నాకు ఇంతే ప్రాప్తం అనుకుని తృప్తి అయినా నాకు మిగిలినయండి. కూతురి మాటలకు దీర్ఘంగా నిట్టూర్చి భార్య వైపు చూసి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తల పంకించి తమ అంగీకారం మగపెళ్లి వారికి తెలియచేయడం కోసం హాల్లోకి నడిచారు ఆ దంపతులు. నారాయణరావు కాలేజీ చదువుకునే రోజుల్లో అల్లరి చిల్లర తిరుగులు తిరిగి చేతులు కాలేక జీవిత సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకొని ఇక ఉద్యోగం వచ్చే అవకాశం లేదని గ్రహించి పెట్టుబడి అవసరం లేని వ్యాపారమైన ఓ కాన్వెంట్ పెట్టుకొని తను నేర్చుకున్న విషయాల్ని 10 మందికి నేర్పుతున్నాను అన్న సంతృప్తితో ఊరిలోనే ప్రధానమైన కాన్వెంట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. పట్టణ కాన్వెంట్ల అసోసియేషన్కి గౌరవ అధ్యక్షుడు కూడా. డిగ్రీ 2వ సంవత్సరంలో ఉండగానే అతనికి తన మేనకోడలు మాణిక్యాంబతో వివాహం జరిగింది. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు అయిన అతడు క్షేత్రమైన మాగాణి భూమికి యజమాని. పెళ్ళైన వెంటనే నీ ఇంటి ఆడది నిన్ను సతాయించకుండా ఉండాలంటే ఓ పిల్లనో ఓ పిల్లవాడినో కనేసే అవకాశం కల్పిస్తే ఆ తర్వాత వాళ్ళ పాటలేవో వాళ్ళు పడతారు. ఎంతసేపు ఇంటి భోజనమే అంటే ఏం బాగుంటుందిరా? పొరిగింటి పుల్లకూర ఎంత రుచిగా ఉంటుందో కూడా తెలుసుకుని ఎంజాయ్ చేయటమే జీవితం అంటే అన్న స్నేహితుల మాటలు వేదమంత్రాల్లా పనిచేసి నారాయణరావు వాటికి తూచా తప్పకుండా పాటించాడు. ఏ అలవాట్లు చేయించాలో అన్నింటినీ నారాయణరావుకి నేర్పి వదిలేశారు వాళ్ళు. అప్పుడు అతను చేసిన అప్పులు తీర్చడానికి 3 ఎకరాల భూమిని అమ్మేయాల్సి వచ్చింది. అందిన చోటల్లో అప్పులు చేసి స్నేహితులే ప్రపంచం అనుకున్న అతనికి వాళ్ళు తొంటి చేయి చూపించడంతో స్నేహం అనేది తమ అవసరాలు తీర్చుకోవడం కోసం వాడుకునే ఆయుధం మాత్రమే అన్న స్థిర నిర్ణయానికి వచ్చాడు. అప్పుడు అతనికి తన బాధ్యత వెన్నుతట్టినట్టయింది. అయితే అప్పటికే 3 ఆడపిల్లల తండ్రిగా మిగిలాడు. కన్న తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యను స్నేహితుల మాయలో పడి వారిని క్షోభ పెట్టానన్న అనుభవంలోకి వచ్చేసరికి స్నేహితులు అంటేనే అసహ్యం పుట్టింది. దాంతో సమాజాన్ని శాసించే ఒక కరుడు కట్టిన మనస్తత్వం అతనికి అలవాటైంది. ఎవరైనా తనను తన వాళ్ళను ఏమైనా అంటారేమోనని ముందుగానే ఊహించేసుకొని వాళ్ళ ఎదుటే తమ వాళ్ళను దుమ్మెత్తిపోసే తత్వం నేర్చుకున్నాడు. దాంతో అవతల వారు తమ ఈగో చల్లారి సంతోషంతో అక్కడి నుంచి నిష్క్రమించేవారు. ఆ కర్కసత్వమే అతన్ని కాన్వెంట్ నిర్వహణలో ఉత్తమ శిక్షణగా రూపాంతరం చెందింది. తమ పిల్లలకు తాము దండించుకోలేని బలహీన మనస్తత్వం గల తల్లిదండ్రులు వారిని అతని దగ్గర చేర్పించి అతన్ని అనతి కాలంలోనే లక్షాధికారి చేశారు. మొదటి 2 ఆడపిల్లలకు అత్యంత వైభవంగా తన స్థాయికి తగిన సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశాడు నారాయణరావు. అయితే ఎంతసేపు అక్కలిద్దరికీ తమ భర్తలు, అత్తగారి తరపు గొప్పలు, తమ చీరలు, నగలు, వాటి ధ్యాసే. పాతకాలం భావాలతో తల్లిదారి కూడా అటే. తండ్రి నారాయణరావు ఎప్పుడు బిజీయే. అటువంటి వాతావరణంలో ఎవరి ప్రేమకు నోచుకోక ఆ బంగారు పంజరంలో మిగిలిన ఒంటరి పక్షి కావేరి. నడిమంత్రపు సిరితో ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలియని అహంకారంతో అనుక్షణం తన వారి అందరి ఈసడింపులకు గురైన వ్యక్తి ఆమె. కావేరి ముఖం అలవిరిసిన కమలంలా, మచ్చలేని జాబిల్లా ఉంటుంది. తండ్రి కాన్వెంట్లోన చిన్నప్పటి నుంచి చదివిన ఆమె చదువులో ఎప్పుడూ ప్రథమ స్థానంలోనే ఉండేది.
అయితే కావాలని డైరెక్టర్ గారు తమ కూతురికి ఎక్కువ మార్కులు వేయించుకుంటున్నారన్న అపవాదు ఎక్కడి మీద పడుతుందోనని తన నీడను కూడా నమ్మని నారాయణరావు ఆమెకు తక్కువ మార్కులు వేయించేవాడు. అయినా నిరాశ నిస్పృహలు పక్కన పెట్టి మార్కులు మనిషి విజ్ఞానానికి కొలబద్ద కాదు అని నిర్ణయించుకున్న కావేరి విజ్ఞాన సముపార్జనకే ప్రాధాన్యత ఇవ్వటం మీదే దృష్టి సారించింది. కావేరికి పరిపూర్ణమైన విజ్ఞానము చూసిన వెంటనే దృష్టి తిప్పుకోలేని పరువానికి వచ్చిన బంగినపల్లి మామిడి పండు రంగుతో మర్రి చెట్టు ఊడల్లాంటి జుట్టుతో మిసమిసలాడే ఆమెకు పుత్తడి బొమ్మ పూర్ణమ్మకు అర్ధాయుష్లాగా ఒకే ఒక్క లోపం పెట్టాడు భగవంతుడు. పోలియో కారణంగా కుడికాలు లోపలికి లాగేసి అందరి చేత అవిటిది అని అనిపించుకోకపోయినా కాలు సరిగ్గా లేని పిల్ల అనిపించుకునే లోపం ఉన్న ఆమెకు తండ్రి భయం చేత ఎవరు ఏమీ అనేవారు కాదు. ఏమన్నా అంటే ముఖ్యంగా అనేది నారాయణరావే. కావేరి ఏ పని చేద్దామని ఉత్సాహంగా లేచినా ఈలోగానే ఆ పని ఆమె అక్కలిద్దరూ పోటీపడి చేసేసేవారు. చిన్నప్పటి నుంచి వాళ్ళే ఆమెకి పోటీ. తండ్రి వారిని మెచ్చుకోలుగా చూస్తుంటే అలాంటి భాగ్యం తనకు ఎప్పుడా అని వెంపర్లాడిపోయేది కావేరి. కాలు బాగా లేని దానివి, వాళ్ళతో నీకు పోటీ ఎందుకమ్మా? మొదటిసారి నోట ఆ మాట విన్నప్పుడు బాణం గుచ్చుకున్న పావురంలా విలవిల్లాడిపోయిన ఆమె ఆ తరువాత అలవాటు పడిపోయి ఆమె మనసు బండబారిపోయింది. ఆ మాట అన్నది ఎవరో కాదు, తన కన్నతండ్రి. ఆమె విరక్తిగా నవ్వుకొని సరిపెట్టుకోవడం అలవాటు చేసుకుంది. 10వ తరగతి జిల్లా మొదటి స్థానంలో వచ్చిన ఆమె పై చదువులు చదివించమని నారాయణరావుకి ఎంతోమంది నచ్చెప్పి చూశారు. కానీ లాభం లేకపోయింది. తండ్రి మెచ్చుకోలు కోసం ఎదురుచూసింది. అదే ఉంటే ఆమె జిల్లా కలెక్టర్ అయి ఉండేది. అయితే నారాయణరావు ఆమెను వెంటనే చదువు మాన్పించేశాడు. విఘ్నులు సమయాన్ని వృధా చేయరు, బద్ధకాన్ని మించిన పెద్ద రోగం లేదు అని పుస్తకాలు చదివిన ఆమె నిరాశపడలేదు. టీవీలో అన్ని రకాల ఛానల్స్ చూస్తూ కుట్లు, అల్లికలు, బొమ్మలు చేయటం, పెయింటింగ్ వేయటం, రకరకాల పిండి వంటలు చేయటం అన్నింటినీ అంతర్నేత్రంతో నేర్చుకున్న ఆమె ప్రజ్ఞ మాత్రం మట్టిలో మరుగున పడిన మాణిక్యంలా మిగిలిపోయింది. ఆ కుటుంబానికి దూరంగా ప్రశాంతంగా బ్రతకాలంటే తనకు ఓ ఆలంబన కావాలి. అందుకే అన్ని విధాలా పరిపూర్ణరాలైన ఆమె తన శారీరక లోపాన్ని చీర కుచ్చిళ్ళు కొంచెం పైకెత్తి పెళ్లి చూపుల్లో చూపించినప్పుడు ఆమె మనసుకు అవకారం లేదని గ్రహించిన కళ్యాణ్ వెంటనే ఆమెతో కళ్యాణానికి ఒప్పుకున్నాడు. కావేరి కళ్యాణ్ల వివాహం అన్నవరం కోవెల్లో నిరాడంబరంగా జరిగింది. తర్వాత కళ్ళు చెదిరేలా రిసెప్షన్ ఏర్పాటు చేశాడు నారాయణరావు. పెళ్లి కొడుకు మోగ, పెళ్లి కూతురు అవిటి. బాగుందమ్మా జంట. గంతకు తగ్గ బొంత అంటే ఇదేనేమో. అది కాదే, దొందే. ఈ మిలీనియం సంవత్సరానికి ఆదర్శ జంట అవార్డు వీళ్ళకిస్తే బాగుంటుందేమో. రిసెప్షన్లో అందరూ తమ జంటను చూసి తలో మాట అనుకోవటం ఆమెకి తెలుసు. అమ్మ అక్కల ఎకలెక్కలు పక్కపక్కలు మనసును తూట్లు పొడుస్తున్న చాకచక్యంగా భర్త చెవిన అవి పడకుండా జాగ్రత్తగా అతని ఇయర్ మిషన్ లాగేసి కోటు జేబులోకి తోసేసింది కావేరి. వెంటనే తల్లిదండ్రులు అక్కా చెల్లెల కోసం వెతికింది. తల్లి తండ్రి టౌన్లోని ఖరీదైన మనుషులతో అత్యంత ముఖ్య విషయాలు చర్చిస్తున్నట్లుగా దూరంగా ముచ్చటిస్తూ తమను వదిలేయటం, అక్కలు బావలు తమ మాటల చాకచక్యంతో మిగతా వారిని ఆకట్టుకోవడం కోసం లేనిపోని వయ్యారాలు వలకపోస్తూ అవసరం ఉన్నా లేకపోయినా అనవసరమైన విరుపులతో అటూ ఇటూ తిరిగి హడావడి చేయడం ఆమె దృష్టిని దాటిపోలేదు. తండ్రి రిసెప్షన్ ఏర్పాటు చేయడం కూడా తనకు ఇష్టం లేదు. ప్రపంచం కన్నా తండ్రిని ఎక్కువగా చదివిన ఆమెకు అతని అంతర్గతం బాగా తెలుసు. ఖర్చు పెట్టిన దాంట్లో సగం బహుమతుల రూపంలో రావటం కోసం అతను పడే ఆరాటం తనకు బాగా తెలుసు. చిన్నతనంలో జనవరి 1న కనీసం ప్రతి విద్యార్థి కాన్వెంట్కు ఏదో ఒక బహుమతి తీసుకురావాల్సిందే. అలా రానివాడు ఏదో ఒక రూపంలో పనిష్మెంట్ పొందేవాడు. మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులకు, డైరెక్టర్ అయిన నాకు ఒక చిన్న బహుమతి కూడా కొని పంపలేని మీ తల్లిదండ్రులకు మీరు మాత్రం ఇక్కడ చదివేసి ఇంజనీర్లు, డాక్టర్లు అయిపోవాలి అంటూ చితకబాదేవాడు. తిన్నన్ని తిని పళ్ళ జ్యూసులు తాగి మిగిలినవన్నీ చిన్న షాపులకి తరలించి డబ్బు చేసుకునే తండ్రి అంటే ఆమెకు ఆ విషయంలో పరమ అసహ్యం. ఏ పండగ రోజైనా అందరూ ఆమెను ఒంటరిని చేసి పార్టీలని, పిక్నిక్ ఫంక్షన్కి అని వెళ్ళిపోయేవారు బయటికి. కాలుతో నువ్వు అవన్నీ తిరగలేవమ్మా అని ఆమెను వదిలేసి వెళ్ళిపోయిన సమయాల్లో ఆ ఇంట్లోని ప్రతి వస్తువు ఆమెకు నేస్తమే. తన మూగబాధ వాటికి తెలిసినంతగా ఆ ఇంట్లో ఎవరికీ తెలియదు, అవసరం లేదు కూడా. నారాయణరావు తన స్థాయికి తగ్గట్టుగా తన గొప్ప చాటుకోవడం కోసం సారి పేరుతో
తనతో పాటు అత్తవారింటికి పంపిద్దామనుకున్న ఖరీదైన వస్తువులన్నింటినీ కావేరి సున్నితంగా తిరస్కరించింది. ఇవన్నీ మీ దగ్గరే ఉంచండి నాన్న, నాకు ఏ క్షణాన అవసరమైనా వచ్చి తీసుకుంటాను. ఇచ్చే తండ్రి మీరు ఉండగా నాకేమి లోటు చెప్పండి అంది తండ్రి మనసును నొచ్చుకోకుండా. తన పెయింటింగ్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నీ ఒక్క వస్తువు కూడా వదలకుండా తనతో తీసుకువెళ్తున్న ఆమెను చూసి పిచ్చిదిలా ఉందే అంటూ నవ్వుకున్నారు ఆమె అక్కలిద్దరూ. విస్తుపోయారు నారాయణరావు దంపతులు. పంజరం నుంచి బయటపడ్డ చిలకల మనసులో ఉవ్వెత్తున లేచి పడుతున్న ఆనంద కెరటాలు ఎవరికీ కనిపించకుండా భర్త కళ్యాణ్తో అత్తవారింటికి ప్రయాణమైంది కావేరి. వచ్చిన పని మర్చిపోయి సంభ్రమాశ్చర్యాలతో ఇంటినే పరిశీలిస్తున్న డ్రైవర్ రమణ్ని అప్పుడే హాల్లోనికి వచ్చిన కావేరి సాదరంగా ఆహ్వానించింది. రా రమణ, లోపలికి రా, అలా నిలబడిపోయావేం? అమ్మా, నాన్న, అక్కలు, బావలు అంతా బాగున్నారా? అంతా బాగున్నారమ్మా. నాన్నగారి మనస్తత్వం మీకు తెలియందేముంది? అంత బిక్కుబిక్కుమంటూ వారిద్దరూ అనుక్షణం మిమ్మల్ని తలవటమే. వారు బయటికి వెళ్ళినప్పుడు ఇల్లు అద్దంలో ఉంచుకునేవారట. మీరు తయారు చేసిన వస్తువులన్నీ మీరే తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇల్లంతా బోసిపోయినట్లు ఉంటుందని అమ్మగారు కంటనీరు పెట్టని రోజు లేదంటే నమ్మండి. కావేరికి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అవి తనకి కనబడకుండా ఉండటం కోసం మంచినీళ్ళు తీసుకొస్తాను అని కిచెన్లోనికి నడిచింది. ఒక్కసారిగా కరువు తీరా ఏడ్చేసింది, శబ్దం పైకి రాకుండా. 2 నిమిషాలకు తేరుకున్న ఆమె ముఖం కడుక్కుంది చల్లని నీటితో. టిఫిన్ పళ్ళెం, మంచినీళ్ళ గ్లాసు తీసుకొని హాల్లోనికి రాబోతూ ఎదురుగా కనిపించిన పూజా మందిరం వైపు చూసి దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంది. స్వామి, నాకు జన్మనిచ్చిన, ఇంత దాన్ని చేసిన నా తల్లిదండ్రులు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండేటట్లు నా వల్ల కన్నీరు పెట్టే అవకాశం రాకుండా కాపాడు స్వామి. అయినా ఈ ప్రపంచంలో మనకు అందుబాటులో ఉన్న వస్తువును పట్టించుకోకపోవటం, అది చేజారిపోయాక దాని విలువ తెలుసుకోవటం సహజమే అనుకుంటా. ఆమె టిఫిన్, మంచినీళ్ళు అతని ముందు పెట్టింది. నాన్నగారు మీకు ఉత్తరం ఇచ్చి రమ్మన్నారమ్మా. పండగకు అల్లుడి గారిని మిమ్మల్ని తప్పకుండా రమ్మని తమ మాటగా చెప్పారమ్మా. అదే ఉత్తరంలో రాశారంటమ్మా అన్నాడు అతను ఉత్తరం అందించి టిఫిన్ పళ్ళెం తీసుకొని. అతనిచ్చిన ఉత్తరం తీసుకొని ఆమె తన బెడ్రూమ్లోనికి వచ్చింది. అమ్మా కావేరి, నువ్వు క్షేమమని తలుస్తాను. రాబోయే పండుగ మీ పెళ్ళి అయిన తర్వాత వచ్చే మొదటి పండుగ. నేనే స్వయంగా వచ్చి పిలవాల్సింది, కానీ తీరిక లేని పనులతో చాలా బిజీగా ఉన్నాను. పండగకు మీ అక్కలు, బావలు అంతా వస్తున్నారు. మీరు రాకపోతే నాకు పరువు తక్కువగా ఉంటుంది. ఈ ఉత్తరాన్ని నా రాకగా భావించి నువ్వు అల్లుడు వస్తారని తలుస్తాను. ఆశీస్సులతో నీ తండ్రి. ఆమె పెదవుల మీద ఒక చిరునవ్వు మెరిసింది. అక్కలు, బావల ముందు తన పరువు నిలబడ్డం కోసం తనని మొదటి పండక్కి ఆహ్వానిస్తున్నారన్నమాట. వారందరి ముందు తన భర్త స్థాయి కొంచెం తక్కువ కావడంతో మొదటి నుంచి ఆయనంటే చిన్న చూపే. ఆ ఆలోచన భరించలేకపోయిన కావేరి వెంటనే లెటర్ హెడ్ తీసుకుని తండ్రికి ఉత్తరం రాయసాగింది. వేదమూర్తులైన అమ్మా నాన్నగారికి మీ ఆఖరి కుమార్తె కావేరి హృదయపూర్వక నమస్కారాలు. మీ పరువు నిలబడ్డం కోసం మా వివాహం అయిన తర్వాత మొదటి పండగకు రమ్మని ఆహ్వానించినందుకు మీకు సదా కృతజ్ఞతలు. కానీ కాలు సరిగ్గా లేని పిల్ల ఇల్లు కదిలి రాలేదని మీరు మర్చిపోయినట్టున్నారు నాన్న. అవును నాన్న, మనం ఏ పరిస్థితి నుంచి ఈనాటి ఉన్నత స్థితికి ఎలా వచ్చామో నాకు బాగా గుర్తుంది. అయితే డబ్బే ప్రపంచం అయిపోయిన మీకు, విద్యను వ్యాపార దృష్టితో మాత్రమే చూసే మీకు నాలాంటి వారి వేదనలు అరణ్యరోదనగానే మిగులుతాయి. చిన్నతనంలో నేను ఫస్ట్ మార్కులు సంపాదించిన పట్ల మీరు ఒక్కసారైనా మెచ్చుకుంటారేమోనని ఎన్నోసార్లు ఆశించి భంగపడ్డాను. మీరు నా చదువును నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. ఆడపిల్ల చదువుకుంటే అది కుటుంబానికి అంతటికీ వెలుగు అని ప్రసంగాలు ఇచ్చిన మీరు చెప్పే మాటలకి చేసే చేతలకి సంబంధం ఉండదని, కేవలం మీ బ్రతుకు తెరువు కోసం మాత్రమే విద్య వ్యాపారంగా మార్చుకొని ఈనాటి స్థితికి రావటానికి అవసరమైన పునాది వేసుకున్నారని అర్థం చేసుకున్నాను. కాసేపు బయట ప్రపంచంలో అందరితో కలిసి 4 విషయాలు నేర్చుకుందామని ప్రయత్నిస్తే 10 మంది నన్ను అవిటిది అని ఎక్కడ అంటారో అని, మీరే కాలు సరిగ్గా లేని దానివి, నీకెందుకమ్మా ఈ తిరుగుళ్ళు అని నా నోరు మోయించేవారు. పెళ్లికి వచ్చిన పెద్దలందరూ మిమ్మల్ని పలు ప్రశ్నలతో వేధిస్తారని తెలిసి గుట్టు చప్పుడు కాకుండా ఆఖరి పిల్ల పెళ్ళి అన్నవరంలో చేస్తామని మొక్కున్నామని తూతూ మంత్రంగా జరిపించేశారు. రిసెప్షన్లో అందరూ తలో మాట మమ్మల్ని గుండెల్ని తూట్లు పడేలా అంటుంటే మీరు అమ్మ రకరకాల వ్యాపార విషయాలు చర్చిస్తూ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఆనాడు అత్తవారింటికి నన్ను పంపేసిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా
రమణ వచ్చి చూసిపోవటమే తప్ప అమ్మకు కూడా ఖాళీ లేదా నాన్న? మీకు సరే, ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఏది ఏమైనా ఈ అవిటి బిడ్డ పట్ల మీ బాధ్యతలు నెరవేర్చినందుకు చాలా సంతోషం. మమ్మల్ని క్షమించండి నాన్న, మేము ఎక్కడికి రాము. ఇప్పుడే కాదు, మీరు అమ్మ మీ మనసు మార్చుకొని వచ్చి పిలిచినా సరే నేను మీ ఇంటికి రాలేను. నా భర్త నా పాలిట దైవం. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి నుండి లభించని ఓదార్పు, లాలన, పాలన అన్నీ ఆయన నుంచి నాకు లభించాయి. మాది అంగవైకల్య దాంపత్యమే, కానీ మావి మీలాంటి అవిటి మనసులు కాదు నాన్న. మీ దగ్గర ఉన్నంతకాలం జీవోత్సవంలా బ్రతికిన నేను నా భర్త సమక్షంలో చిగురించాను. మీ కళ్ళు తిరిగిపోయే వార్త మరొకటి చెప్తాను వినండి. నాకు ఇప్పుడు 5వ నెల. ఒకవేళ మా బిడ్డ అంగవైకల్యంతో పుడితే నేను అందరిలాంటి మనిషినే. నాకు ఎటువంటి లోపము లేదు అని అనుకునేలా నా బిడ్డను సగర్వంగా పెంచుతాను. కానీ అవకాశం, డబ్బు ఉండి కూడా ఏ డాక్టర్ను సంప్రదించకుండా పెళ్లి చూపుల్లో కూడా మా అమ్మాయి అవిటిది అని చెప్పుకుంటే ఎక్కడ సంబంధం చెడిపోతుందో అని అబద్ధం చెప్పుకోవాల్సిన కర్మ రాకుండా పెంచుతాను. మీరు నాకు ఎంతటి విజ్ఞానం నేర్పించారో చూసారా నాన్న? మా వారికి విజయవాడ నుంచి పెద్ద తిరుపతి ట్రాన్స్ఫర్ అయింది. వారం రోజుల్లో మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం కూడా. ఇకనైనా మీ అవిటి మనసు మార్చుకోండి నాన్న. ఉన్నంతకాలం అలాగే ఉంటాను అంటారా? మీకు కావేరి అనే కూతురు పుట్టిపోయింది అనుకోండి. అసలు నాకు ఈ పోలియో ఎలా వచ్చింది నాన్న? నువ్వు పోలియో డ్రాప్ వేయించు, నేను బిజీ అని మీరు మీ కాన్వెంట్లో వేయించినప్పుడు మీరే తీసుకెళ్ళి వేయించండి అని అమ్మ మీ బాధ్యతలను మర్చిపోబట్టే కదా నాకు పోలియో అటాక్ అయింది. అదే పని మీరు సకాలంలో చేస్తుంటే ఈ విషయం మాత్రం నాకు పెద్దక్క చెప్పి పుణ్యం కట్టుకుంది. ఏది ఏమైనా మీరు మంచి పని చేశారు. నాకు తగిన వాడిని చూసి పెళ్లి చేశారు. అందుకు మీకు సదా కృతజ్ఞరాల్ని. మీ మనసు మారినాడు మీ దంపతులిద్దరూ మా ఇంటికి రావచ్చు. ఒకవేళ రావటం ఇష్టం లేకపోతే మీ అవిటి మనసు తీసుకున్న నిర్ణయానికి మీ కూతుర్ని బలిచ్చాను అనుకోండి. అంతేగాని మరేనాడు మమ్మల్ని మీ ఇంటికి ఆహ్వానించవద్దు. దయచేసి మమ్మల్ని వదిలేయండి. ఉంటాను, సెలవు. మనస్మృతులతో కావేరి. రామణకు ఉత్తరం ఇచ్చి అతను కారు తీసుకుని వెళ్ళిపోగానే కావేరి తిరిగి బెడ్రూమ్లోనికి వచ్చింది. భర్త ఫోటోని చేతిలోని తీసుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది. మీరు గర్వపడే పని చేశానండి. మనకు పుట్టబోయే బిడ్డకు అంగవైకల్యం మాత్రం రాదండి. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అసలైన అవిటి మనసులకు దూరంగా మనం తిరుపతి వెళ్ళిపోతున్నాం కాబట్టి అనుకొని ఆమె ఫోటోని గుండెలు కానించుకొని తృప్తిగా కళ్ళు మూసుకుంది. సమాప్తం.